ఏం పేరన్నా మీ పేరు? నా పేరు మంతపూరి యాదగిరి. కన్నాయపల్లి విలేజ్, రఘునాథ్పల్లి మండల్, జనగామ జిల్లా నుండి నేను మధ్య మండల్ ఆర్ఈసీ మెంబర్గా ఉన్నాను సార్. ఒకటే సార్, ఈరోజు ప్రత్యామ్నాయ పంటలు వేసి వరికి మొక్కజొన్న తగ్గించేయాలన్నప్పుడు సన్న చిన్నకారు రైతులు అటువంటి వారికి ఒకటే సూచన, ముందస్తు మీరు ఒక భరోసా కల్పించాలి సార్. ఎందుకనంటే ఒక ఎకరా పల్లి వేసిన, నూనె గింజల పంటలు వేసిన, అపరాలు వేసిన, జొన్న వేసిన, ఏది వేసినా కానీ ముందు బోనస్ అనేది ముందే యాడ్ చేసి చెప్పండి సార్. ఒకవేళ ఒక 10,000 ఇస్తానని చెప్పినప్పుడు రైతులు ఇప్పుడున్నటువంటి సమస్యలను, కోతుల బాధ, నెముళ్ళ కానీ ఆ పక్షులను తట్టుకొని ఎక్కువ రైతులు ఏనికి ముందుకొస్తారు సార్. అప్పుడు ఈ మనం ఆశించిన ఫలితం వస్తుంది సార్. వరి ఎట్లాగో తగ్గిస్తారు. ఎందుకనంటే రైతులు కోరుకునేది ఎప్పుడైనా ఆదాయము తక్కువ చేసుకొని దిగుమతి ఎక్కువ పెంచుకొని అధిక లాభం పొందాలనే దృష్టిలో కాన్సెప్ట్ ఉంటుంది సార్. ఎందుకంటే రైతులకు అక్కరొచ్చే విధానం మన ప్రభుత్వ పాలసీలు చెప్పింది వాళ్ళు చేయరు. రైతుకు నచ్చినది ఏదైతే లాభం వస్తుందో దాని వైపే మొగ్గు చూపు వస్తాడు సార్. ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల ఫ్రీ కరెంట్ ఉంది, ఉచిత నీరు పెరిగింది, కొనుగోలు ఉన్నది. కాబట్టి రైతులందరూ అటు వరికే మొగ్గడం జరుగుతుంది సార్. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరం అమలు చేయండి సార్. ప్రతి వేసిన చిన్నకారు రైతుల వరకు మినిమం ఒక 10 ఎకరాల వరకు రైతులను తీసుకొని మీరు ప్రోత్సహించినట్టయితే ప్రతి పంట ఏదైనా వేస్తానికి అవకాశాలు ఉన్నాయి సార్. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాం సార్. ఎందుకంటే మన ప్రభుత్వం నమ్మి మనకు ఓట్లేసి మనకు ప్రభుత్వం ఆధీనంలో తీసుకొచ్చిన ప్రజలనైతే ఆదమర్చి ఉన్నారు సార్. ఫస్ట్ రైతులకైతే అన్న కోరికలు నెరవేరలేం సార్. రుణమాఫీ అరకొరనే జరిగింది. రైతు బంధు కూడా రావడం లేదు. ఎట్లాగో రైతు భరోసా అయితే ఇంతకుముందు అయితే 5 ఎకరాల వరకే వేసిరు. దానికి ఇప్పుడు ఇచ్చే ప్రతి ఎకరాకు ప్రోత్సాహంగా ఇచ్చే 10,000 5 ఎకరాలకే ఇస్తారు. కాబట్టి దాంట్లో పూడ్చుకోనికి అవకాశాలు ఎక్కువ కనపడుతుంది సార్. ఇంకొకటి కూడా ఐకేపీ సెంటర్లు కొనుగోలు చేయడం వల్ల పోటీతత్వం లేనందువల్ల మనం ఒక్కరమే కొన్నందువల్ల రైతుకు మేలు జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు 35,000 కోట్ల రూపాయలు ఎక్కడెళ్ళినాయి, రైతుకి ఎక్కడ అందినాయి? ఎందుకనంటే ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి మీరే చేస్తున్నారు కాబట్టి రైతుకు శ్రమ అనేది తగ్గింది. ఇంతకుముందు మార్కెట్కి ఒక లోడ్ తీసుకుపోవాలంటే మినిమం ఒక 2,500 3,000 ఉండే ట్రాక్టర్. ఇప్పుడు అది ఊర్లోనే కొనుగోలు, అది తగ్గింది. రైతుకు ఆడికి పోయి రావాలంటే ఒక టైం కూడా సేఫ్ అవుతుంది. అందుకని అలాంటి పంటలను ప్రోత్సహిస్తున్నారు. మీరు ముందస్తుగానే గ్రహించి ఇప్పుడే తక్షణమే అటు పంటల బీమా అమలు చేయండి. ఇటు ప్రతి వరికి బదులు మొక్కజొన్నకు బదులు వేసిన పంట ప్రతి రైతుకు ఒక ఎకరాకు 10,000 బోనస్ ఇస్తున్నా అని ప్రకటించండి. మరి మన వ్యవసాయ శాఖ మంత్రివారి కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారిగా ప్రతి ఒక్క మంత్రి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నేను మిమ్మల్ని ఒక్కటే ఆర్జిస్తున్నాం సార్. ఒక్కసారి రైతుల మీద దృష్టి పెట్టండి సార్. ఎందుకంటే బడా రైతులే ఏమంటారు, రైతులు అంటేనే మొత్తం ఈ వ్యవస్థ బ్రతుకుతుంది. చిన్న అటెండర్ కానీ మొదలు పెడితే పిఎం వరకు. ఎందుకంటే తెలంగాణ వచ్చింది కాబట్టి మాకు మేలు జరుగుద్ది అంటే మాకు ఈ రోజులలోనైతే సరే మీరు ఏమని అనుకోండి సార్, నా అభిప్రాయం చెప్తున్నాను. రైతుకు ఈ సంవత్సరం మీరు వచ్చిన కాండ అయితే నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి సార్. ఎందుకనంటే మీరు రైతు బంధు రేవడం లేదు, రైతు మన రుణమాఫీ చేయట్లేదు. ఆ రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా మీరు వస్తేనే ఆదర్శ రైతులను తీసుకోండి. నేను గతంలో ఆదర్శ రైతుగా చేసిన సార్. ఎందుకంటే రైతులను ఇచ్చిన వాగ్దానం నెరవేర్తలేదు. ఇప్పుడు ముందస్తు సూచనలతోనే రైతు వేదికలు కట్టారు. ఆ రైతు వేదికలకు అసలు ప్రత్యేకంగా ఒక అటెండర్ కూడా గతి లేడు సార్. ఆ ఇచ్చే మెయింటెనెన్స్ కూడా సక్రమంగా అందట్లేదు సార్. ఎందుకంటే ఈ ఏఈఓలు ఆ రోజు ముందస్తు గుర్తించి రైతుల కోసం పెట్టిండ్రు కానీ మీరు అది నిర్వయం అయిపోయినట్టు అనిపిస్తుంది సార్. నా బాధ వేస్తుంది సార్. ఒకటే వాళ్ళకు ఇచ్చే ప్రతి నెల ఖర్చులు ఇచ్చేది కూడా అవి అందట్లేదు. ఒక్కొక్క ఏఈఓ అయితే నానా అవస్థలు పడతారు. పెట్టుబడి పెట్టుకుంటూ ఊడ్చూసి అవసరం వచ్చి ఒక్కొక్క దగ్గర అయితే ఏఈఓ గారే ఊడుస్తుండ్రు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. అందులో ఒక వాలంటీర్, ఒక అటెండర్ ఇవ్వండి.